సో గుడ్ మార్నింగ్. ఫిజికల్ జాగ్రఫీ క్లాసెస్ స్టార్ట్ చేసాం కదా, ఫైన్. సో నిన్న మనం సోలార్ ఫ్లేర్స్ ఇదంతా మాట్లాడుకున్నాం. సో ఇక్కడ వరకు నిన్న లాస్ట్ క్లాస్లో నేను రివిజన్ చేశాను, లైక్ టీచ్ చేశాను. సోలార్ విండ్స్, కరోనల్ మాస్ ఎజెక్షన్ అండ్ జియోమెట్రికల్ స్టార్మ్స్, సోలార్ ఫ్లేర్స్ అంటే ఏంటి, అవి ఎర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ని ఎలా ఎఫెక్ట్ చేస్తాయి అనేది నేను మాట్లాడాను. సో నెక్స్ట్ వీ హ్యావ్ టు డీల్ విత్ ద ఫార్మేషన్ ఆఫ్, సో ఇక్కడ వరకు సన్ గురించి మాట్లాడడం, నెక్స్ట్ ప్లానెట్స్ గురించి మాట్లాడాలి, అండ్ దెన్ వీ హ్యావ్ టు డీల్ విత్ అవర్ సన్, అండ్ నెక్స్ట్ ఎర్త్ ఎలా ఫామ్ అయింది, అండ్ నెక్స్ట్ మూన్. కోర్స్ సన్ కూడా ఒక స్టారే అయినప్పటికీ మనం సన్ గురించి ప్రత్యేకంగా ఎందుకు మాట్లాడుకుంటామంటే ఇట్ బిలాంగ్స్ టు అవర్ గెలాక్సీ. సో మన గురించి మనం ఎక్కువ తెలుసుకోవాలి కాబట్టి విల్ డీల్ విత్ ఇట్, ఫైన్. సో సోలార్ సిస్టమ్ ఎలా ఫామ్ అయింది, మనం బిగ్ బ్యాంగ్ థియరీని మాట్లాడుకున్నాం కదా, ద సేమ్ థింగ్. బిగ్ బ్యాంగ్ థియరీని ఇలా నెబులా ఫామ్ అయింది, నెబులా నుంచి అక్రిషన్ డిస్క్స్ ఫామ్ అయినాయి, ఆ డిస్క్స్ నుంచి సోలార్ సిస్టమ్ మొత్తం ఫామ్ అయింది అని చెప్పి. అది జస్ట్ ఒక గ్రాఫికల్ రిప్రజెంటేషన్. ఇఫ్ యూ వాంట్ టు సీ యూ కెన్, ఫైన్. సో ప్లానెట్స్ ఎలా ఆరిజిన్ అయినాయి, సో సన్ గురించి మాట్లాడుకున్నాం. దెన్ నెక్స్ట్ ప్లానెట్స్ గురించి, ప్లానెట్స్ ఎలా ఆరిజిన్ అయినాయి. సో ప్లానెట్స్ అంటే ఏంటి, ఎన్ని ప్లానెట్స్ ఉన్నాయి నార్మల్గా? వీ హ్యావ్ 8 ప్లానెట్స్. ప్లూటోని రిమూవ్ చేశారు, అది ఎప్పుడో రిమూవ్ చేశారు, ఇప్పుడు కొత్తదేం కాదు. అండ్ వీ హ్యావ్ 8 ప్లానెట్స్. సో ఆ ప్లానెట్స్ ఎలా ఫామ్ అయినాయి, వాటి థియరీస్ ఏంటి? చాలా మంది చాలా థియరీస్ చెప్పారు. సమ్ కైండ్ ఆఫ్ జైంట్ క్లౌడ్ డస్ట్ ఉండేది, ఆ డస్ట్ లో అది తిరుగుతూ ఉన్నప్పుడు కొన్ని చిన్న చిన్న పార్టికల్స్ బయటకు వచ్చేసాయి, ఆ చిన్న చిన్న పార్టికల్స్ బయటకు వచ్చి అవి కూడా తిరగడం స్టార్ట్ అయినాయి. ఆ తిరగడంలో కొన్ని డస్ట్ పార్టికల్స్, అక్కడక్కడ ఉన్న డస్ట్ పార్టికల్స్ వాటిని అట్రాక్ట్ చేసుకుని ప్లానెట్స్ లాగా ఫామ్ అయ్యి అవి వాటి చుట్టూ తిరగడం అండ్ సన్ చుట్టూ తిరగడం కూడా స్టార్ట్ చేశారు అని చెప్పి కొంతమంది చెప్పారు. దిస్ ఇస్ క్లాసికల్ నెబులార్ హైపోథసిస్. చెప్పింది ఏంటి అని అంటే, దిస్ వాస్ గివెన్ బై కాంత్. అండ్ వీళ్ళు చెప్పింది ఏంటి అని అంటే, సన్ ఒక క్లౌడ్ లాగా ఉంటుంది, ఒక క్లౌడ్ ఫార్మేషన్ లో ఉంటుంది, దాంట్లో ప్లానెట్స్ అనేవి ఉంటాయి, అవి కండెన్స్ అయ్యి, కండెన్సేషన్ మీనింగ్ లైక్ మనం ఏదన్నా సాలిడ్ గా మారుస్తాం కదా, చిన్న గ్యాస్ ని సాలిడ్ గా మార్చడం, కండెన్స్ అవ్వడం. సో అట్లా కండెన్స్ అయ్యి ప్లానెట్స్ అనేవి ఫామ్ అయినాయి అని చెప్పి నెబులార్ హైపోథసిస్ చెప్పారు. నెక్స్ట్ ప్లాంటెసిమల్ హైపోథసిస్ అంటే, ఒక లైక్ సన్ ఉంటుంది, సన్ ఒక పెద్ద క్లౌడ్ ఫామ్ లో ఉంటుంది, ఈ క్లౌడ్ ని ఏదో ఒకటి హిట్ చేసింది, ఫైన్. ఏదో ఒక సమ్ కైండ్ ఆఫ్ స్టోనో ఆస్ట్రాయిడో ఏదో ఒకటి వచ్చి హిట్ చేసింది, ఈ చిన్న పార్ట్ ఏదైతే ఉందో ఇది పక్కకి వెళ్ళిపోయింది, ఫైన్. ఇది పక్కకి వెళ్ళిపోయి అవి ఎలా ఫామ్ అయినాయి అంటే ప్లాంటెసిమల్స్ లాగా ఫామ్ అయినాయి. ప్లాంటెసిమల్స్ అంటే, ప్లానెట్ అంటే చాలా పెద్దది. ఇప్పుడు మనం బేబీని తీసుకున్నాము అని అంటే, ఒక బేబీ ఫస్ట్ జైగోట్గా ఫామ్ అవుతుంది, ఎంబ్రియోగా ఫామ్ అవుతుంది, అండ్ దెన్ నెక్స్ట్ బేబీగా ఫామ్ అవుతుంది. ద సేమ్ ప్రాసెస్లో చిన్న ప్లానెట్స్, చాలా చిన్నవి ప్లానెట్స్ కింద కన్సిడర్ చేయలేనంత చిన్న చిన్న పార్టికల్స్ ఫామ్ అయినాయి, వాటిని మనం ప్లాంటెసిమల్స్ అని అంటాము. ఆ ప్లాంటెసిమల్స్ నుంచి ప్లానెట్స్ అనేవి ఎవాల్వ్ అయినాయి. అంటే చిన్న దగ్గర నుంచి కొంచెం కొంచెంగా ఎక్కడెక్కడి నుంచో డస్ట్ పార్టికల్స్ తీసుకొని, స్పేస్లో ఉన్న హైడ్రోజన్, హీలియం అట్లాంటివి తీసుకొని చిన్నగా స్టార్ట్ అయ్యి అండ్ దెన్ అవి పెద్దగా ప్లానెట్స్ లాగా ఫామ్ అవడం స్టార్ట్ అయింది అని చెప్పి ప్లాంటెసిమల్ హైపోథసిస్ వాళ్ళు చెప్పారు. ఈ ప్లాంటెసిమల్ అనేది ఎలా ఫామ్ అయింది అని అంటే, సన్ ఉంది, దాంట్లో సన్ అనేది ఒక పెద్ద క్లౌడ్ ఫామ్ లో ఉంది, ఒక చిన్న స్టోన్ ఏదో సమ్ పార్టికల్ వచ్చి దాన్ని హిట్ చేసింది, అది పక్కకి వెళ్ళిపోవడం వల్ల ప్లాంటెసిమల్స్ అనేవి ఫామ్ అయినాయి అని చెప్పి. ఏదో ఒక చిన్న పాసింగ్ స్టార్ అనేది ఉంది, దాంట్లో ఉన్న మెటీరియల్స్ ని మొత్తం పుల్ చేసి పక్కకు వచ్చి ప్లాంటెసిమల్స్ ఫామ్ అయినాయి, ప్లాంటెసిమల్స్ చిన్న చిన్నగా పెద్ద అయ్యి పెద్ద ప్లానెట్స్ లాగా ఫామ్ అయినాయి అని చెప్పి ఒక హైపోథసిస్, ఫైన్. నెక్స్ట్ మోడర్న్ థియరీ. ఇప్పుడు వరకు మనం మాట్లాడుకున్న నెబులార్ థియరీ కానీ లేకపోతే ప్లాంటెసిమల్ థియరీ కానీ చాలా మంది యాక్సెప్ట్ చేయలేదు, ఫైన్. ఈ మోడర్న్ థియరీని చాలా మంది యాక్సెప్ట్ చేశారు, బికాస్ దీనికి సమ్ కైండ్ ఆఫ్ ఎవిడెన్సెస్ ఉన్నాయనో, లేకపోతే
కొంచెం ప్రాక్టికల్ గా ఉందనో దీన్ని చాలా మంది యాక్సెప్ట్ చేశారు. ఇదేంటి అని అంటే ప్లానెట్స్ అనేవి ఒక గ్యాస్ జైంట్స్, లైక్ సన్ ఇలా ఉంటుంది, ఆ సన్ డస్ట్ పార్టికల్స్ అన్ని గ్యాదర్ చేసుకుని విరల్ అవుతూ ఉంటుంది, మీన్స్ తిరుగుతూ ఉంటుంది. ఆ తిరుగుతూ ఉండడంలో అది ఒక అక్రిషన్ డిస్క్ లాగా ఫామ్ అయింది. ఆ మధ్యలో ఉన్న అక్రిషన్ డిస్క్ లో ఈ సన్ దగ్గర ఏదైతే ఉందో ఇక్కడ బాగా కండెన్స్ అయిపోయింది. ఈ చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న డస్ట్ పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కలిసి ప్లానెట్స్ గా ఫామ్ అయినాయి. అంతే తప్ప ఎక్కడి నుంచో వేరే పార్టికల్ ఏమి రాలేదు, ఇలా ఏం జరగలేదు. సో కరెంట్లీ యాక్సెప్టెడ్ థియరీ ఏంటంటే ప్లానెట్స్ అనేవి అక్రీట్ అవ్వడం మీన్స్ తిరగడం స్టార్ట్ అయినాయి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ డిస్క్. ఒక గ్యాస్ డిస్క్ లాగా ఉన్నలాగా తిరుగుతూ ఉన్నాయి. దాన్నే మనం సోలార్ నెబులా అన్నాము. అవి ఒకదాని చుట్టూరు ఒకటి తిరుగుతూ ఉండడం వల్ల ఈ చిన్న చిన్న డస్ట్ పార్టికల్స్ పక్కకు వచ్చేసి అవి ప్లానెట్స్ లాగా ఫామ్ అయినాయి అని చెప్పారు. దీన్నే మనం న్యూక్లియర్ డిస్క్ మోడల్ ఆర్ నియో డిస్క్ మోడల్ అని కూడా అంటాం. సో దీన్ని మనం ఎక్కువగా చదువుతాం. ఎందుకని అని అంటే బికాస్ దిస్ వాస్ మోస్ట్ యాక్సెప్టెడ్. దీన్ని చాలా మంది యాక్సెప్ట్ చేశారు కాబట్టి మనం దీన్ని ఎక్కువగా చదువుతాం. రైట్. సో నియోడిస్క్ థియరీ ఇప్పుడు వరకు చెప్పింది. నియోడిస్క్ థియరీ క్లీన్ డీటెయిల్స్ అనమాట. సో సన్ అనేది నెబులార్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది అని అంటే 5 to 5.6 బిలియన్ ఇయర్స్ అప్పుడు స్టార్ట్ అయింది. అండ్ అది సన్ లాగా ప్లానెట్స్ లాగా ఫామ్ అవ్వడం స్టార్ట్ అయింది. సో ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది అని అంటే 5 to 5 బిలియన్ ఇయర్స్ ముందర స్టార్ట్ అయింది ఈ క్లౌడ్ అనేది. ఆ క్లౌడ్ అనేది దాని చుట్టూరు అది తిరగడం 5 బిలియన్ ఇయర్స్ అప్పుడు స్టార్ట్ అయింది. అండ్ దెన్ ప్లానెట్స్ వచ్చేసరికి 4.6 బిలియన్ ఇయర్స్ అప్పుడు ఫామ్ అవడం స్టార్ట్ అయింది అని చెప్పి ఈ హైపోథసిస్ చెప్తుంది. ఫైన్. సో ఆ అక్రిషన్ డిస్క్ అనేది 5 to 5.6 బిలియన్ ఇయర్స్ అప్పుడు స్టార్ట్ అయింది. సన్ అండ్ ప్లానెట్స్ 4.5 బిలియన్ ఇయర్స్ అప్పుడు స్టార్ట్ అయినాయి. ఫైన్. ఓకేనా? యా, ఓకే. ఫైన్. నెక్స్ట్ నెబులార్. ఈ నియోడిస్క్ థియరీ ప్రకారం వీ హ్యావ్ క్లౌడ్ అండ్ దెన్ సన్ అండ్ దెన్ ప్లానెట్స్. ఫైన్. మనం దీని గురించి మాట్లాడుతున్నాం. ఫార్మేషన్ ఆఫ్ సన్. సో సన్ ఎలా ఫామ్ అయింది? మధ్యలో ఉన్న మనం మాట్లాడుకున్న డిస్క్ థియరీ ప్రకారం ఇది ఒక పెద్ద క్లౌడ్. ఈ క్లౌడ్ అంటే దీంట్లో ఏమేమి ఉంటాయి? డస్ట్ ఉంటుంది, ఐస్ ఉంటుంది, సమ్ కైండ్ ఆఫ్ గ్యాసెస్. ఏం గ్యాసెస్? హైడ్రోజన్ ఉంటుంది, హీలియం ఉంటుంది. ఫైన్. ఈ గ్యాసెస్ అన్ని ఒక క్లౌడ్ లాగా, దాన్నే మనం నెబులా అని అన్నాం. ఫైన్. ఆ నెబులాలో డస్ట్ పార్టికల్స్ ఉన్నాయి కదా, డస్ట్ పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో అది ఒకదాంతో ఒకటి మర్జ్ అవ్వడం స్టార్ట్ అయింది. ఎక్కడెక్కడో ఉన్న డస్ట్ పార్టికల్స్ అన్ని ఒక దగ్గరికి మర్జ్ అవ్వడం స్టార్ట్ అయింది. అసలు ఈ మర్జ్ ఎందుకు జరిగింది? బికాస్ ఇట్ హ్యాస్ గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది దాని లోపల ఉండడం వల్ల మర్జింగ్ అనేది స్టార్ట్ అయింది. ఫైన్. సో ఏదో ఒక ఫోర్స్ మధ్యలో లేకపోతే మ్యాగ్నెట్స్ ఎందుకు అతుక్కుంటాయి? మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఉంది కాబట్టి. ద సేమ్ డస్ట్ పార్టికల్ ఫ్రీగా మూవ్ అవుతూ ఉన్నప్పుడు దానికి ఒక టైప్ ఆఫ్ గ్రావిటేషనల్ ఫోర్స్ ఉండడం వల్ల ఆ గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల అవన్నీ మర్జ్ అవ్వడం, లైక్ దగ్గరకు రావడం స్టార్ట్ అయింది. ఫైన్. అవి కొలాప్స్ అయిపోవడం, లేకపోతే కొయలైజ్ అయిపోవడం, ఒకదాని చుట్టూరు ఒక దాంట్లో ఒకటి పడిపోవడం, ఒకదాంతో ఒకటి కలిసిపోవడం, ఇంకొకటి ఇట్లా దాన్ని ఏమంటారు, ఢీ కొట్టి ఒకటి బ్లాస్ట్ అయిపోవడం, ఇలా డస్ట్ పార్టికల్స్ అన్ని. అంటే దాంట్లో ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే ఇట్స్ క్రియేటింగ్ ఏ టైప్ ఆఫ్ ఎనర్జీ. హీట్ ఎనర్జీని కానీ లేకపోతే ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎనర్జీని ఈ కొహలైజ్ అవ్వడం వల్ల క్రియేట్ చేస్తూ ఉంది. ఫైన్. సో ఆ నెబులా కొలాప్స్ అయిపోవడం లేకపోతే కొహలైజ్ అయిపోవడం స్టార్ట్ అయింది బికాస్ ఆఫ్ ద గ్రావిటేషనల్ వేవ్స్ వల్ల అది కొలాప్స్ అవ్వడం స్టార్ట్ అయింది. అండ్ దెన్ ఇట్ బిగన్స్ టు ఎక్స్ప్లోడ్ లైక్ ఏ సూపర్నోవా. మనం స్టార్ చెప్పుకున్నప్పుడు మాట్లాడుకున్నాం కదా, సూపర్నోవా ఎక్స్ప్లోషన్ జరుగుతుంది అని చెప్పి. మీనింగ్ స్టార్ మొత్తం దాంట్లో ఉన్న రియాక్షన్స్ అన్ని అయిపోయిన తర్వాత, దాంట్లో ఉన్న డస్ట్ పార్టికల్స్ అన్ని అయిపోయిన తర్వాత బ్లాస్ట్ అవుతుంది, సూపర్నోవా లాగా పెద్దగా బ్లాస్ట్ అవుతుంది అని చెప్పి మాట్లాడుకున్నాం కదా. సో సన్ కూడా ఏం జరిగింది అని అంటే సూపర్నోవా ఒకటి జరిగింది. అంటే ఇది ఫార్మేషన్ ఆఫ్ సన్ కి ముందు జరిగిన సూపర్నోవా.
సన్ ఫామ్ అయ్యి దాంట్లో హైడ్రోజన్ అయిపోయి తర్వాత జరుగుతున్న సూపర్ నోవా కాదు, నెబులాలో జరుగుతున్న సూపర్ నోవా. సో ఇది నెబులా తర్వాత ఫామ్ అయ్యేది స్టార్, ఇక్కడ మధ్యలో సూపర్ నోవా ఒకటి జరుగుతుంది. ఫైన్, స్టార్ తర్వాత ఫామ్ అయిన సూపర్ నోవా కాదు, నెబులా ముందే ఒక సూపర్ నోవా అనేది జరిగింది. ఆ సూపర్ నోవా వల్ల దీంట్లో రెపెల్స్ రావడం, వేవ్స్ లో రెపెల్స్ రావడం స్టార్ట్ అయింది స్పేస్ లో. సో ఆ రెపెల్స్ వల్ల గ్రావిటేషనల్ వేవ్స్ వచ్చాయి. గ్రావిటేషనల్ వేవ్స్ వల్ల ఆ సన్ అనేది, మధ్యలో ఉన్న సన్ అనేది మ్యాటర్ మొత్తం కండెన్స్ అయ్యి డెన్స్ గా మారి, లైక్ ఎక్కడెక్కడ ఉన్న డస్ట్ పార్టికల్స్ అన్ని దగ్గరకు వచ్చి డెన్స్ గా ఒక బాల్ లాగా ఫామ్ అయ్యి దీన్ని మనం సన్ అని మాట్లాడుకున్నాము. ఈ సన్ అనేది విరిల్ అవుతూ ఉంటుంది, మీన్స్ తిరుగుతూ ఉంటుంది అనేది సన్ థియరీ. ఫైన్. సో ఇలా ఏమైంది, ఆ నెబులా ఏదైతే ఉందో ఆ డస్ట్ పార్టికల్స్ మొత్తం కొలైడ్ అయిపోయినాయి, కోలేజ్ అయిపోయినాయి. అండ్ దెన్ నెక్స్ట్ లార్జర్ బాడీగా, ఇందాక మనం మాట్లాడుకున్నట్టు లార్జర్ బాడీగా ఫామ్ అయింది. అండ్ అది తిరగడం స్టార్ట్ చేసింది. ఆ తిరగడం స్టార్ట్ చేస్తూ ఉన్నప్పుడు చిన్న చిన్న పార్టికల్స్ బయటికి వచ్చాయి. వీటిని మనం ప్లాంటెస్మల్స్ అని అంటాము. దాని నుంచి ప్లాంటెస్మల్స్ అంటే ఇన్ఫాంట్ స్టేజ్ ఆఫ్ ఎ ప్లానెట్. ఇన్ఫాంట్ మీనింగ్ బేబీ స్టేజ్ అని అనుకోవచ్చు. ఫైన్. సో అది జస్ట్ ఒక ఫ్యూ కిలోమీటర్స్ సైజ్ లో మాత్రమే ఉండేది. మామూలుగా ఎర్త్ చాలా పెద్దది ఇప్పుడు రైట్ నో, బట్ స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడు జస్ట్ ఒక ఫ్యూ కిలోమీటర్స్ మాత్రమే ఉండేది. దాన్ని మనం ప్లాంటెస్మల్స్ అన్నాం. నెక్స్ట్ తర్వాత ప్లాంటెస్మల్స్ చిన్నగా గ్రో అవడం స్టార్ట్ అయింది. ప్లాంటెస్మల్స్ కూడా ఆ డస్ట్ పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో అవి అట్రాక్ట్ అవ్వడం స్టార్ట్ అయినాయి. అవి అట్రాక్ట్ అవ్వడం స్టార్ట్ అయినప్పుడు అవి కొంచెం పెద్ద సైజులోకి వచ్చాయి. అండ్ అట్రాక్ట్ అయిన పార్టికల్స్ ఏదైతే సన్ ఉంది దాని చుట్టూరు తిరుగుతున్న ప్లానెట్స్ కూడా కొంచెం పెద్దవడం స్టార్ట్ అయినాయి. ఫైన్. అప్పుడు మనం వాటిని ఏమన్నాము అని అంటే ప్రోటో ప్లానెట్స్ అన్నాం. ఫైన్. ఫస్ట్ ప్లాంటెస్మల్స్ వచ్చాయి, ఫస్ట్ సన్ వచ్చింది, ఇంకా మాట్లాడుకుంటే ఫస్ట్ నెబులా వచ్చింది, దాని తర్వాత సన్ వచ్చింది, దాని తర్వాత ప్లాంటెస్మల్స్ అనేవి వచ్చాయి, అండ్ దెన్ నెక్స్ట్ ప్రోటో ప్లానెట్స్ వచ్చాయి. ఈ స్టేజెస్ గుర్తుపెట్టుకోండి, మధ్యలో ఏం జరిగింది అనేది కాకపోయినా స్టేజెస్ ఎలా ఫామ్ అయింది, ఒక్కొక్క స్టేజ్ ఎలా వచ్చింది అనేది గుర్తుపెట్టుకోవాలి. ఫైన్. సో ఇప్పుడు ప్లానెట్స్. సో ఈ ప్లానెట్స్ ఫామ్ అయినాయి, ఈ మనం మాట్లాడుకున్న సో కాల్డ్ ప్రోటో ప్లానెట్స్ ఫామ్ అయినాయి కదా. ప్రోటో ప్లానెట్స్ నుంచి ఒరిజినల్ ప్లానెట్స్ ఎలా ఫామ్ అయినాయి? ద సేమ్ థింగ్, ప్రోటో ప్లానెట్స్ నుంచి ఒరిజినల్ ప్లానెట్స్ ఎలా ఫామ్ అయినాయి అని అంటే, సో ఏవైతే ప్రోటో ప్లానెట్స్ ఉన్నాయో ఈ ప్రోటో ప్లానెట్స్ కూడా చాలా వరకు మనం మాట్లాడుకున్న ద సేమ్ థింగ్, స్వీపింగ్ ఆఫ్ ఆల్ ద లెఫ్ట్ ఓవర్ డస్ట్. ఏదైతే లెఫ్ట్ ఓవర్ డస్ట్ ఉందో, ఏదైతే ఇంకా మిగిలిపోయిన డస్ట్ ఉందో అది మొత్తాన్ని కలెక్ట్ చేసుకుంది. అది మొత్తాన్ని కలెక్ట్ చేసుకున్న ప్రోటో ప్లానెట్స్ ప్లాంటెస్మల్స్ అండ్ గ్రో అయ్యి ప్లానెట్స్ లాగా మారినాయి, అంతే. ఫైన్. సో ఇన్నర్ ప్లానెట్స్ లైక్ సోలార్ సిస్టమ్ ఏదైతే నెబులా ఉందో ఆ నెబులా దగ్గర హాట్ గా ఉన్న దగ్గర మనం మొత్తం ఎన్ని ప్లానెట్స్ గా మాట్లాడుకుంటాం? 8 ప్లానెట్స్ గా మాట్లాడుకుంటాం కదా. ఫస్ట్ 4 వచ్చి సాలిడ్ ఫేజ్, నెక్స్ట్ 4 వచ్చి ఇది సాలిడ్ ఫామ్ లో ఉంటుంది, నెక్స్ట్ 4 వచ్చి గ్యాస్ ఫామ్ లో ఉంటుంది అని మాట్లాడుకుంటాం. ఫైన్. సో ఈ ఫస్ట్ 4 ఏదైతే ఉన్నో వీటిని మనం ఏమంటాం అంటే ఇన్నర్ ప్లానెట్స్ అంటాం, వీటిల్ని అవుటర్ ప్లానెట్స్ అంటాం. ఫైన్. సన్ దగ్గర లైక్ ఫర్సే సన్, దీని చుట్టూరు 8 టైప్స్ ఆఫ్ ప్లానెట్స్ రివాల్వ్ అవుతూ ఉంటాయి. ఫస్ట్ 4 రింగ్స్ ని మనం ఏమంటాము అని అంటే ఇన్నర్ ప్లానెట్స్ అంటాం, లాస్ట్ 4 రింగ్స్ ని అవుటర్ ప్లానెట్స్ అంటాం. ఫైన్. ఈ ఫస్ట్ 4 రింగ్స్ లో దగ్గర ఉన్న దగ్గర మాక్సిమం టు మాక్సిమం రాక్స్ అనేవి, ఎందుకంటే రాక్స్ కి డెన్సిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి, సో సన్ చుట్టూరు సన్ ఇలా ఉంటుంది, దాని చుట్టూరు 8 ప్లానెట్స్ తిరుగుతూ ఉంటాయి. సో ఫస్ట్ 4 రింగ్స్ దగ్గర ఇన్నర్ ప్లానెట్స్ రాకీ ఫామ్ లో ఉన్నాయి. రాకీ ఫామ్ ఇన్ ద సెన్స్ లైక్ హార్డ్ గా ఉన్నాయి. ఎందుకని ఇక్కడ రాక్స్ ఇక్కడ అక్యుములేట్ అయినాయి, రాక్స్ కానీ డస్ట్ కానీ అక్కడ ఎందుకు అక్యుములేట్ అయింది అని అంటే బికాస్ ఆఫ్ ద గ్రావిటేషనల్ ఫోర్స్ ఆఫ్ ద సన్ యొక్క గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల ఇక్కడ మొత్తం రాక్స్ ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ లెఫ్ట్ ఓవర్ గ్యాస్ ఏదైతే ఉంటుందో అది అవుటర్ ప్లానెట్స్కి వెళ్ళిపోయింది. సో ఫస్ట్ ఫామ్ అయిన 4 ప్లానెట్స్ బాగా హార్డ్ గా సాలిడ్ గా ఉన్నాయి. లాస్ట్ ఫామ్ అయిన 4 ప్లానెట్స్ గ్యాసియస్ ఫామ్ లో ఫామ్ అయినాయి. ఫైన్. The hot rocky material near the center of the solar system gives rise to terrestrial planets with metal cores తో ఫామ్ అయినాయి.
అండ్ మాక్సిమం అవి ఐరన్ అండ్ నికెల్ తో ఉంటాయి. ఏంటి ఆ ప్లానెట్స్, లోపల ఉన్న ప్లానెట్స్ అంటే మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్. ఇవి 4 మనం ఇన్నర్ ప్లానెట్స్ గా మాట్లాడుకుంటాం. అండ్ దట్ వాస్ హార్డ్ రాకీ ప్లానెట్స్. ఫైన్. నెక్స్ట్ బయట ఉన్న 4 అవుటర్ ప్లానెట్స్. ఆ అవుటర్ ప్లానెట్స్ ఏంటి? అవుటర్ ప్లానెట్స్ కూలర్ పోర్షన్ లో ఉన్నాయి నెబులాకి. అవి ఐస్ తో మేడ్ అయి ఉంటాయి అండ్ గ్యాస్ తో ఉంటాయి. సో అవి ఆ 4 ఏంటి అని అంటే సాటర్న్, జూపిటర్, నెప్ట్యూన్ అండ్ యురేనస్. ఇలా ప్లానెట్స్ మొత్తం ఫామ్ అయినాయి. ఏదైతే ఇంకా మిగిలిపోయిన ఫైన్ ప్లానెట్స్ ఒక పర్టికులర్ టైం వచ్చిన తర్వాత స్టేబుల్ అయిపోవడం స్టార్ట్ అయింది. అంటే డస్ట్ పార్టికల్స్ కానీ రాక్ పార్టికల్స్ కానీ ఇంకా ఉన్నాయి, బట్ ప్లానెట్స్ రౌండ్ గా ఫామ్ అయిపోయినాయి. ఇంకా డస్ట్ పార్టికల్స్ వచ్చినా అవి తీసుకోలేవు, ఎందుకంటే స్టెబిలైజ్ ఈక్విలిబ్రియం అనేది వచ్చేసింది. సో మిగతా డస్ట్ పార్టికల్స్ కానీ ఆ రాక్స్ కానీ అవి ఎలా ఉండిపోయాయి అని అంటే ఆస్ట్రాయిడ్స్ గా ఉండిపోయినాయి. ఆస్ట్రాయిడ్స్ అంటే నథింగ్ బట్ రాక్స్. ఫైన్. అవుటర్ స్పేస్ లో ఫ్రీగా మూవ్ అయ్యే కొన్ని రాక్స్ ని మనం ఆస్ట్రాయిడ్స్ అంటాం. మనం ఆస్ట్రాయిడ్స్ కానీ లైక్ న్యూస్ లో కానీ చూస్తే నాసా వాళ్ళు కానీ లేకపోతే ఇస్రో వాళ్ళు కానీ చెప్తా ఉంటారు కదా, ఆస్ట్రాయిడ్స్ వస్తున్నాయి, హిట్ చేస్తాయి, కొన్ని ఇయర్స్ తర్వాత ఎర్త్ ని ఏదో ఒక ఆస్ట్రాయిడ్ వస్తుంది, హిట్ చేస్తుంది, ఇట్లా మాట్లాడుకుంటాం కదా. సో అవి ఏంటి అని అంటే నథింగ్ బట్ ఆస్ట్రాయిడ్స్. లేదు అంటే మనం చూసేవన్నీ, మనం ఏదైతే షూటింగ్ స్టార్ అంటాం కదా, అవన్నీ కామెట్స్. అవి ఆస్ట్రాయిడ్స్ గా కాదు కానీ అవన్నీ కామెట్స్ ఆర్ మెటియోర్స్. ఫైన్. అవి వేరే, ఇవి వేరే. వాటి క్యారెక్టరిస్టిక్స్ వేరే ఉంటాయి, వీటి క్యారెక్టరిస్టిక్ వేరే ఉంటాయి. ఫైన్. వాటి గురించి నేను ఎర్త్ మాట్లాడినప్పుడు, ఇంటీరియర్ ఆఫ్ ద ఎర్త్ మాట్లాడినప్పుడు మాట్లాడతాను. సో రైట్ నో అయితే రిమైనింగ్ రాక్ పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆస్ట్రాయిడ్ బెల్ట్ లో ఆస్ట్రాయిడ్స్ లాగా ఉండిపోయినాయి. ఫైన్. సో సన్ ఫామ్ అయిపోయింది, ప్లానెట్స్ కూడా ఫామ్ అయిపోయింది. సో మనం ఇప్పుడు దాంట్లో ఎర్త్ ఎలా ఉండింది, స్టార్టింగ్ నుంచి ఎర్త్ ఎలా ఉండింది అనేది చూద్దాం. ఇది ద సేమ్ థింగ్. సో నెబులా ఇలా ఉండేది, ఇలా అక్రిషన్ డిస్క్ ప్రోటోస్ సన్ అనేది ఫామ్ అయింది అండ్ అవి రివాల్వ్ అవ్వడం స్టార్ట్ అయినాయి. ఆ రివాల్వ్ అవుతూ ఉండగా ఇట్లా ప్రోటో ప్లానెట్స్, చిన్న చిన్న ప్లానెట్ డాట్స్ లాగా కనిపిస్తున్నాయి కదా, అవి ప్రోటో ప్లానెట్స్ లాగా ఫామ్ అయినాయి. అండ్ దెన్ నెక్స్ట్ అది ఒక సోలార్ సిస్టమ్ లాగా ఎవాల్వ్ అయింది. సో మధ్యలో సన్ ఉంది, దాని చుట్టూరు డిస్క్స్ ఉన్నాయి, ఇది ఎర్త్, ఇది సాటర్న్. సో ఇట్లా ప్లానెట్స్ లాగా 8 ప్లానెట్స్ లాగా ఫామ్ అయినాయి. ఫైన్. దీన్నే మనం ఏమంటామంటే న్యూక్లియర్ డిస్క్ మోడల్ అంటాం. ఇప్పుడు వరకు మనం చెప్పుకున్నది ఇది. ఇలా ద సో కాల్డ్ 8 ప్లానెట్స్. సో మెర్క్యూరీ, దాని సైజ్ ఏంటి? వీనస్, ఎర్త్, మార్స్, జూపిటర్, సాటర్న్, యురేనస్, నెప్ట్యూన్. ఫైన్. సో ఇక్కడ సన్ ఉంటుంది, ఇది సన్. ఈ సన్ చుట్టూరు ఈ అన్ని ప్లానెట్స్ ఫామ్ అయినాయి. ఈ ఫస్ట్ 4 మాట్లాడుకుంటాం కదా, ఈ ఫస్ట్ 4 మాత్రం గ్యాస్ రాకీ ప్లానెట్స్. ఇవన్నీ గ్యాస్ తో మేడ్ అయి ఉంటాయి, ఈ 4. ఫైన్. ఇలా మనం న్యూక్లియర్ డిస్క్ మోడల్లో ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఇప్పుడు ఎర్త్, సన్ గురించి మాట్లాడుకున్నాం, మిగతా ప్లానెట్స్ అన్ని ఎలా వచ్చాయో మాట్లాడుకున్నాం. సో మనం ఉంటున్న సో కాల్డ్ ఎర్త్ గురించి క్లీన్ గా మాట్లాడుకోవాలి. ఎర్త్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు ఎవాల్వ్ అయింది, లేకపోతే ఎప్పుడు పుట్టింది, దాని బర్త్ ఎప్పుడు? ఇట్ వాస్ 4.6 బిలియన్ ఇయర్స్ ఎగో. సన్ ఎప్పుడు? 5 బిలియన్ ఇయర్స్ ఎగో. సో అది పుట్టిన 400 బిలియన్ ఇయర్స్ కి అలా ఎర్త్ అనేది స్టార్ట్ అయింది. ఫైన్. 4.6 బిలియన్ ఇయర్స్ ఎగోకి ఎర్త్ అనేది స్టార్ట్ అయింది. సో ఎర్త్ స్టార్ట్ అయినప్పుడు ఏ నేచర్ లో ఉండేది? మోల్టన్ ఫ్లో నేచర్ లో ఉండేది. మోల్టన్ ఫ్లో మీనింగ్ లిక్విడ్ ఫామ్ లో. ఎర్త్ అనేది నార్మల్ గా అఫ్కోర్స్ అది రాకీ మెటీరియలే అయినప్పటికీ ఇప్పుడు ఏ రాక్ అయినా లేకపోతే ఎంత పెద్ద ఐరన్ అయినా సరే, ఐరన్ పార్టికల్ అయినా సరే, నువ్వు బాగా హీట్ చేస్తూ ఉంటే అది లిక్విడ్ ఫామ్ లోనే ఉంటుంది కదా, మెల్ట్ అవుతుంది, లిక్విడ్ ఫామ్ లోనే స్టార్ట్ అవుతుంది. సో ఎర్త్ రాక్ అయినప్పటికీ దాంట్లో ఉండేది ఏంటి? మనం ఇందాక మాట్లాడుకున్నట్టు ఐరన్ కానీ నికిల్ కానీ.
సో ఐరన్ కానీ నికిల్ కానీ ఏదైనా సరే, ఏ మెటల్ అయినా సరే ఎక్కువ హీట్ చేసినప్పుడు అది లిక్విడ్ ఫామ్ లో కన్వర్ట్ అవ్వాల్సిందే. ఫైన్. సో ఇక్కడ టెంపరేచర్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఇట్ వాస్ లైక్ 400, 500, 5000 ఆ రేంజ్ టెంపరేచర్స్ కూడా ఎర్త్ దగ్గర ఎగ్జిస్ట్ అయి ఉన్నాయి. అంత టెంపరేచర్ లో ఐరన్ పార్టికల్స్ అయినా, నికిల్ పార్టికల్స్ అయినా, ఏ పార్టికల్స్ అయినా అది లిక్విడ్ ఫామ్ లోనే ఉండేది. అఫ్ కోర్స్ అవి గట్టిగా కూల్ అయితే రాక్స్ అవి ఉండొచ్చు. అలా జూపిటర్ కానీ సాటర్న్ కానీ వాటిలో అసలు అట్లాంటి పార్టికల్సే లేవు, హార్డ్ అయ్యే పార్టికల్సే లేవు. అందుకని వాటిని గ్యాసియస్ పార్టికల్స్ గా, గ్యాసియస్ ప్లానెట్స్ గా